హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేను చెప్పాను కదండి, నెక్స్ట్ అయితే అమ్మ వచ్చిన వీడియో అయితే పెడతానని చెప్పేసి. అమ్మ అయితే ఊరి నుంచి వచ్చింది. ఇది వచ్చేసి ఇంకా అమ్మ ఏమైతే తెచ్చిందో అది చూపిస్తున్నాను. అమ్మ అయితే ఊర్లో వేరే చోటికైతే గుడికైతే వెళ్ళారనమాట. ఫేమస్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళారు. సో అక్కడ కొన్ని షాపింగ్ అయితే చేసింది, ఇంటి దగ్గర కొన్ని తీసుకునింది. సో అవన్నీ చూపిస్తుంటే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇదైతే చేపించిందనమాట అమ్మ. స్టోన్స్తో మనం చేపించుకోవచ్చు అనమాట. ఇంతని కాస్ట్ అని ఉంటుంది, అంటే సైజెస్ ప్రకారం ఉంటుంది. ఇంకా ఆ చైన్కి ఇయర్ రింగ్స్ రాలేదు, సో మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ తీసుకునింది. టోటల్ 1200 ఎంతో అయిందండి కాస్ట్. ఇంకా కొన్ని నైట్ డ్రెస్ టైప్ అలా తెచ్చింది, బట్టలు కూడా పిల్లలకి మాత్రమే పంపించింది. ముందు నేను వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇవి తెచ్చింది కొన్ని ఇలా డిజైన్ రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, నాకు హోషికాకు బ్యాంగిల్స్ తెచ్చింది, చైన్స్ తెచ్చింది. ఇంకా ఎందుకంటే ఇవన్నీ ఇంకా మా అక్క వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట, మా పెద్దమ్మ కూతురు సొంతం. సో ఇంకా మేము నెక్స్ట్ డే ఇది. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా మా వారికి చెప్పాను, ఇంకా కొద్దిగా లెయ్యి ఫంక్షన్ అయ్యి వచ్చేసిన తర్వాత నువ్వు పడుకుందులే అని చెప్పాను. నైట్ షిఫ్ట్ కదా మా వారికి. ఇంకా ఇలా కొన్ని కార్లు అయితే పిక్స్ తీసాము. మా అక్క వాళ్ళది హోమ్ టూర్ కూడా, అంటే పూజ జరుగుతుంది, ఎలా ఉందో నేను హౌస్ అంతా హోషిక వీడియో తీసింది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రన్స్. సారీ, అడగడం మర్చిపోయాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి అయితే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే వ్రతం అప్పుడే స్టార్ట్ అయిందనమాట. మేము వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా మేమైతే అందరం కూర్చున్నాము. ఇంకా హోషికకి చెప్పాను అంతా తీసుకొని రాపో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మండపం లేదు, అది గమనించారా? అదే నేను అడిగాను అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో లేదనమాట. కొందరు పెట్టుకుంటారు, కొందరు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పారంట. ఇంకా మార్నింగ్ నుంచే ముందు రోజు అందుకు హోమాలు అందుకు చేశారంట. ఇంకా ఇదైతే ఒకటి బెడ్రూమ్ అనమాట, మామూలు బెడ్రూము. అటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇంకా కిచెన్ డబల్ బెడ్రూమ్ అనమాట. బాల్కనీ వచ్చింది, బయట అంటే పార్కింగ్ వచ్చిందనమాట. బాగా మొత్తం అంటే ప్లాన్స్ కూడా పెట్టుకునింది. ముందు ఇంట్లో కూడా బాగా ప్లాన్స్ ఉండేవన్నమాట అక్క వాళ్ళ ఇంట్లో, అవన్నీ బయట సెట్ చేసింది. టోటల్గా అన్నీ బాగా సెట్ చేసిందనమాట హౌస్ని. అవైతే లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఇదైతే కిచెన్ అనమాట. ఇదైతే ఓల్డ్ హౌసే, బట్ వీళ్ళు అంత నీట్గా సెట్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం రెనోవేట్ చేయించుకున్నారు, చాలా బాగా సెట్ చేసుకున్నారనమాట. న్యూ మోడల్లో అన్నీ అనిపించాయి, చేయించినటన్నీ. మీకేమనిపించింది నాతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఎలా అనిపించింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వీళ్ళు రాకముందే అంటే అక్కడే ఖాళీ చేయమని ఇమీడియట్గా చెప్పారంట అక్క వాళ్ళకి. సో అందుకే ఇక్కడ ముందుగానే ఫ్యాన్స్, లైట్స్ అన్నీ సెట్ చేసేసారనమాట అక్క వాళ్ళు. ఇంకా మా లక్కీ అయితే, మా అక్క కూతురు, నిద్రపోతుందనమాట. ఇంకా లేవలేదు. లేచాక దానికైతే పిక్స్ తీసాను. ఇంకా ఏడుస్తుంటే ఎక్కువ వీడియో తీయలేదు. అవి అయితే లాస్ట్లో యాడ్ పూర్తి చేసుకొని యథావిధిగా నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు. చూశారు కదా, కథలైతే అయిపోవచ్చాయన్నమాట. ఇంకా అయిపోయాక మేమందరం టిఫిన్ చేసేసాము. తర్వాత ఇంకా వెళ్దామంటే అక్క అస్సలు వెళ్ళనివ్వలేదు, భోజనాలు కూడా ఉన్నాయని చెప్పేసి. భోజనం చేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడైతే అందరూ తెచ్చిన బట్టలు అందుకు పెడుతున్నారు. ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళు పెట్టారనమాట. మా పెద్దమ్మ పెద్దనాన్న పెట్టాలి ఫస్ట్. మా పెద్దనాన్న అక్క వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు కదా, ఓల్డ్ హౌస్ దగ్గర ఉన్నారనమాట. అక్కడ ప్యాకింగ్ జరుగుతుంది, ఇంకా అందుకే ఇద్దరు ఉండాలి కదా అని చెప్పేసి మా మమ్మీ డాడీ అయితే పెట్టారు అక్క వాళ్ళకి. ఫస్ట్ బట్టలు అయితే పెట్టేసి దివెనలు అయితే తీసేసుకుంది. ఇంకా మా శ్రావణి అనమాట, మా తమ్ముడి కూతురు, ఇంకో పెద్దమ్మ కొడుకు భార్య అనమాట. మా అక్క కూతురే సొంతము. ఇంకా అక్క పెద్దది కదా, ఇంకా దీవెనలు తీసుకుంటున్నారు. పక్కనుండేది వర్ష అనమాట, మా ఇంకో తమ్ముడి భార్య.
తను వేరే ఇంటి నుంచి వచ్చింది. ఇంక ఇక్కడైతే లాస్ట్ ఇంకా హారతి ఇచ్చేసి ఇద్దరు దీవెనలు అయితే తీసేసుకున్నారు. అందరు తెచ్చిన గిఫ్ట్స్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అందరం టిఫిన్ చేసేసి కాసేపు అందరం మాట్లాడుకున్నామన్నమాట. కొన్ని పిక్స్ అయితే దిగాము. నేను కట్టుకున్న శారీ మీకు పిక్ అయితే యాడ్ చేశాను. అదైతే నార్సింగ్‌లో తీసుకున్నాననమాట నేను. చాలా అస్సలు ఒక్కటే పీస్ మిగిలిందండి. అన్ని పీసెస్ అయిపోయాయంట. అంత బాగా నచ్చింది. అందరికీ నేను కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు. నేను పిక్స్ అయితే యాడ్ చేశాను లాస్ట్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్‌ది అందరిది. సో, చూడండి మీకేమనిపించింది నాతో చెప్పండి. ఇదైతే మా అక్క వాళ్ళ హౌస్ ఏమనిపించింది నాతో చెప్పండి. ఇక్కడైతే అప్పటికే ఇంకా మార్నింగ్ కదండీ! ఇంకా అంటే కొద్దిగా లేటే లేండి. ఇంకా చాలామంది కొంచెం నిదానంగా వచ్చారు. నేను తర్వాత వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చూసారు కదా! ఇదే అనమాట మా బుడ్డి క్యూటీ లక్కీ అనమాట. చూసారా ఎంత భక్తిగా మొక్కుంటుందో. ఇంకా మా అక్క, బావ ఇంకా కొన్ని పిక్స్ అయితే మేము దిగాము. ఏమనిపించింది మీరు వీడియో నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మేము శ్రీరామనవమి రోజు అమ్మా, నాన్న మేమందరం ఎక్కడికెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ సో మచ్.